తెలంగాణ అంటేనే కవుల ఖిల్లా అని, ఎంతో మంది తెలంగాణ నుంచి ఉన్నారని తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అన్నారు. సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ కావ్యగానం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అందెశ్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కాలమే గుణపాఠం నేర్పుతుందని, కొన్నేళ్లుగా చాలా ఓర్పుతో ఉన్నామన్నారు. సుద్దాల అశోక్ తేజ శ్రీ శూద్ర గంగ పుస్తకం గురించి ప్రస్తావిస్తూ ఈ పుస్తకం రాయడానికి బలమైన కారణం ఉందన్నారు. సుద్దాల పాదాలను కన్నీటి బిందువులతో కడగాలని ఉందని, చరణగతి గంగా అంటూ వేదిక మీదనే అశోక్ తేజకు అందెశ్రీ పాదాభివందనం చేశారు. అంతకుముందు శ్రీ శూద్ర గంగా కావ్యగానంతో సుద్దాల అశోక్ తేజ ఆహుతులను మంత్రముగ్ధులను చేశారు. కావ్యం ఎందుకు రాయాల్సి వచ్చింది, దాని నేపథ్యం గురించి వివరించారు. కావ్యగానం మధ్యలో చలోక్తులు విసురుతూ సభను రంజింపజేశారు. ఈ సందర్భంగా రచయిత జర్నలిస్ట్ విష్ణుప్రసాద్ రాసిన తెగమురిసే మేక అనే కవితా సంపుటిని సభా వేదికపై పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో మరసం జిల్లా అధ్యక్షుడు రంగాచారి, టీఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, శ్రీహరి యాదవ్, గోపాలస్వామి, ప్రభాకర్ వర్మ పాల్గొన్నారు. ఇక్కడ తమ్ముడు అందశ్రీ నన్ను బాగా మెచ్చుకునేది ఎక్కడంటే, అలా తేట తెలుగులో పెడతావు, ఒక్కసారి సంస్కృత సమాసం విసిరిపారేస్తావు. కొందరేమో అదెందుకు పెట్టినావు అంటాడు మా విప్లవం. అందశ్రీ ఏమంటాడు, అలా వెళ్ళి సంస్కృతంలో రాయడమే అశోకన్న ముద్ర, అలా తిని రాయాలంటాడనమాట అందశ్రీ. అందుకే ఏ చండ ఏ కుండ ఇలా రాస్తే మహాపండితుడు ఏమనుకుంటారంటే ఈయనకి వివిధ కూడా రాయరాదు, కానీ శూద్రుడు అది రాయగలడు, ఇది రాయగలడు. ఏ ప్రకృతి కాంతకర కంకణ నిక్వాణం, ఏ అరణ్య కన్య చరణ కింకిణి ధ్వానం, సబ్బండ జాతి చెమట బొట్ల టప 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 టపనా, బంట చాకిరి రెక్కల రెప 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 రెపనా, శూద్రుల శృతి నచ్చింద, శ్రామిక జతి మెచ్చింద, సంగీతపు స్వరతంత్రుల జానపద గొంతుల కవతల ఇంకేదో ఏదో భూతల ప్రయోజనం ఉన్నదని, భువికి తన ఉనికి సామాజిక ధార్మిక అవసరమనుకున్నది శూద్రగంగా. ఆకాశంలో ఉన్న శివుణ్ణి మిగతా దేవుళ్ళతో పాటు కొలుస్తూ, అతడు శూద్రుల వైపు ఎట్లా ఉంటాడు, శూద్రుల దేవుడు అని ఎందుకంటారు, మిగతా దేవుళ్ళకి వాళ్ళకి తేడా ఏముంది, పవిత్రమైన గంగ ఎవరి కోసం పారుతుంది, శ్రామికుల కోసం పారుతుంది, శ్రమజీవుల కోసం పారుతుంది, రైతుల కోసం పారుతుంది అనే దాన్ని తీసుకొచ్చి సవివరంగా మనకు పరిచయం చేసే విధంగా మనకు అర్థమయ్యే రీతిలో బ్రహ్మాండంగా రాసిన వారి పాదాలకి నమస్కరిస్తూ, ఎందుకంటే ఇట్లాంటి వాటితో చనువు ఉండడం కానీ, మంజీరా సంఘంతో పాటు మేము మమేకమై ప్రతి కార్యక్రమంలో పాలు పంచడం కానీ పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. ఎందుకంటే కౌలు కళాకారులతో సహజంగా సాన్నిధ్యం ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకుండే ధ్యాస, మనకుండే వ్యక్తిగత కారణాలు, మిగతా విషయాలు ఏవైనా కూడా ఒక ఉద్యమంలో 10 సంవత్సరాల పాటు తన పాట మూగపోయినా, గొంతు మూగపోయినా 10 సంవత్సరాలతో అదే పాట ఒక రాష్ట్ర గీతంగా ఆవిర్భవించుకోవడానికి తను ఎంత కష్టపడ్డాడో పెద్దలు చెప్పారు.